హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి శనివారం రోజు తీసిన బ్లాగ్ అండి. శనివారం రోజు వచ్చేసి ఉదయాన్నే లేచేసి ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసానండి. పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను సింపుల్గా. ఎక్కడికైనా ఫస్ట్ ఊరు వెళ్తున్నామంటే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనండి ఆల్రెడీ లేచేసి పూజ చేసేసి వంట కూడా చేసేసానండి. అమ్మ నాన్న ఉన్నారు అందుకనేసి వంట అయితే చేసేసి మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరామండి. 7 కల్లా బయలుదేరాము. మేము వచ్చేసి పావుగడ వెళ్తున్నామండి. శనివారం రోజే వెళ్ళాలంటే అక్కడికి మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నామండి. మా వారైతే ఇంతకుముందు వెళ్ళారంట, మేము వెళ్ళలేదు. అందుకనేసి పిల్లలు ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నామండి. ఉదయాన్నే చూడండి ఎండ కూడా ఎంత ఉందో, అస్సలు 7:30, 8 అవుతుంది. ఆ టైంలోనే ఎండ మాత్రం చంపుతుందండి. అట్నే అసలు ఫుల్ వేడి ఉందండి. అసలు కారులో వెళ్తున్నామే కానీ మాటకి వేడి మాత్రం ఫుల్గా ఉంది. ఇద్దరు పిల్లలు మాత్రం వెనక రిలాక్స్ అవుతున్నారండి. ఇద్దరు అన్న చెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే దోసకాయ తింటుందండి. బ్రేక్ఫాస్ట్ దోసకాయ తింటుంది ఆమె. ఇక్కడ వచ్చేసి అనంతపురం దాటిన తర్వాత రాప్తాడు దగ్గర వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పెనుగొండ దగ్గర బ్రిడ్జ్ చాలా బాగుంది. అసలు కొండలు కూడా లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి. కొండలు బాగున్నాయి. కొండలు సూపర్గా ఉన్నాయి. మా వాటి పేరు వచ్చిందన్న అని అంటున్నాడు. అది ఎంత కొండలు మీకు అని తెలిస్తే కదా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పావుగడకి వచ్చేసామండి. పావుగడకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం అండి అసలు రోడ్లోనే ఉందండి. గుడి మాత్రం చాలా బాగుంది. అసలు బయట జనాలు కూడా అండి ఫుల్ ఉన్నారు. శనివారం అయితే ఇక్కడ బాగా చేస్తారంట. అలాగే శనీశ్వరికి వచ్చేసి తైలాభిషేకం చేస్తారంట అండి. ఇక్కడ మనకి పూజ సామాను ఇంటి నుంచి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి, అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. నువ్వుల నూనె, అలాగే నల్ల క్లాత్, ఒక నల్ల బట్ట ఇచ్చారు. అలాగే నవధాన్యాలు అన్నీ సెట్ చేసి ఇచ్చారండి. వాళ్ళైతే సెట్ వచ్చేసి 250 అలా చెప్తున్నారు. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి. మనం చూసి అడిగి తీసుకోవాలి. మేము కూడా అక్కడ తీసుకొని కొంచెం అయితే పిల్లలకి ఇద్దరికి దిష్టి తీయించి అందులో వేసేసామండి. అలా తీయడం వల్ల మంచి జరుగుతుందని అక్కడ చెప్పారు. అందుకని మాకైతే తెలియదండి, ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అందరిని అడిగితే అదే చెప్పారు. మేము ఇద్దరు పిల్లలకి దిష్టి తీసి అందులో వేసేసి నువ్వుల నూనె కూడా అందులోనే వేసేసామండి. నవధాన్యాలన్నీ వేసిన తర్వాత ఇలా దర్శనానికి అయితే లోపలికి ఎంటర్ అయ్యామండి. అసలు వీడియో తీయనియర్ అనుకున్నామండి, కానీ అక్కడ ఉన్న వాళ్ళని చూసి అడిగితే కానీ తీసుకోవచ్చు అన్నారు. అందుకనేసి నేను మధ్య నుంచి అయితే స్టార్ట్ చేశాను. లోపల గుడిలో మాత్రం చాలా బాగుందని, అందరి దేవతలు ఉన్నారండి లోపల అయితే. అసలు ఇక్కడ అమ్మవారండి, రావుకాలం పూజలు కానీ అమ్మవారికి ఒడిబియ్యం కానీ అన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ వచ్చేసి శనేశ్వర దేవుడు అండి. మనకి గుడి చుట్టూ వచ్చేసి ఇది బంగారు రేకుతో చేశారండి గుడి గోపురం. మనకు వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఉంది చూడండి, అలాగుందండి. లోపల మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నవగ్రహాలు చూడండి, అసలు మనం పైనుంచి చూస్తే కానీ ఇంకా చాలా బాగా కనిపిస్తాయంట. మాకు తెలియలేదండి, మేము కింద నుంచి వెళ్ళేసి కింద దర్శనం చేసుకుని వచ్చాము. పైకి వెళ్తే కానీ నవగ్రహాలు అనేది క్లియర్గా కనిపిస్తాయంట. పైన మండపంలో వచ్చేసి రాహుకాల పూజలు చేస్తారంట. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారంట అండి. ఆ ఆయిల్ కూడా మనకి అభిషేకం చేసిన తర్వాత ఇస్తారంట. అది కానీ ఇంటికి తెచ్చుకొని మనము ఎక్కడన్నా పెయిన్స్ ఉన్నా, అలాగే బాడీ పెయిన్స్ అలా ఉన్నప్పుడు అయితే అది అప్లై చేసుకుంటే కన్నా పోతాయంటండి. ఆ తైలం కానీ రాసుకున్నమాట కన్నా నొప్పులు అంతా పోతాయంటే చూడండి. గుళ్ళో పైన అండి ఇవి అయితే చాలా బాగున్నాయి పిక్చర్స్. కానీ లోపల కూడా దేవుళ్ళు చాలా ఉన్నారండి. ఇక్కడ నవగ్రహాల దగ్గర వచ్చేసి శనేశ్వర దేవుడు అండి. వెండి తొడుగు తొడిగాడండి మనకి కనిపించేదాకా. ఎర్ర పూలు వేశారు చూడు, అదేనండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి అసలు దేవుడిని అయితే దర్శనం. కానీ ఎక్కువ జనాలు ఉండి కూడా తొయ్యడం అయితే ఏం లేదండి. బాగా దర్శించుకొని బయటికి రావచ్చండి. వచ్చిన తర్వాత నేనైతే చిన్న చిన్న వీడియోస్ అయితే అక్కడక్కడ తీశాను, ఎక్కువ తీయలేదండి లోపల రష్ ఉండడం వల్ల. ఇక్కడ బయట వచ్చిన తర్వాత కూడా అండి చాలా బాగున్నాయండి. అసలు పంచముఖ ఆంజనేయ స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ మండపం చుట్టూ ఉన్నారండి దేవుళ్ళు అయితే కాన. మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే వచ్చేసి శనేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడండి. అది కాకి పైన కూర్చొని ప్రత్యక్షం అవుతాడు. విగ్రహం అయితే చాలా బాగుంది. లోపలండి అభిషేకం చేసిన నీళ్ళు అయితే మనకు అందరికీ చల్లారండి. అక్కడ పూజారులు వచ్చేసి ప్రసాదం కింద వచ్చేసి అక్కడ నువ్వుల లడ్డు ప్రసాదం అండి. మనకి నల్ల నువ్వులతో చేసినది వచ్చేసి లడ్డు ప్రసాదంగా ఇస్తారంట. అక్కడ అది కూడా ప్రసాదం తీసుకున్నామండి. ఇక్కడ పూజ సామాను. అలాగే మా అమ్మ వచ్చేసి ఇక్కడ బెండ్లు అమ్ముతున్నారండి. అదే మనం తిరునాళ్ళకి వెళ్తే అక్కడ దొరుకుతాయి కదండి, పెరుగు ఇటువి చాక్ పీస్ లాంటివి, అలాంటివి కావాలనింది అని కొనిచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి. అలాగే 1 కిలోమీటర్ మనము
శనీశ్వర్ దేవాలయం నుంచి 1 కిలోమీటర్ రైట్ సైడ్ వెళ్ళామంటే కానీ ఆంజనేయ స్వామి అండి దేవాలయం చాలా బాగుంది. అస్సలు కొండల మధ్యలో ఉన్నాడండి దేవుడు మాత్రం. అక్కడ చూడండి పైన కొండలు ఎంత బాగున్నాయి కదా. పైన కూడా గోపురం గుడి ఉందంట అండి. మేమైతే వెళ్ళలేదండి, ఇంకా టైం అవుతుందనేసి పైకైతే వెళ్ళలేదు. కిందనే ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడే కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్గా ఉండేసి వచ్చేసామండి. అసలు ఇక్కడ కూడా దేవుడు చాలా బాగున్నాడని ఆంజనేయ స్వామి మాత్రం. అసలు మేము వెళ్ళేలోపు టైం ఇక్కడ నుంచి 7కి బయలుదేరితే అక్కడికి వెళ్ళి 11:30 కల్లా వెళ్ళామండి. పావుగడకి వెళ్ళేసి అక్కడ దర్శనాలు అన్నీ వచ్చేసి మాకు 12 లోపు అయిపోయాయండి. అసలు చాలా బాగా జరిగాయి దర్శనాలు మాత్రం. మళ్ళీ వచ్చేసి ఇంకా టైం ఉంది అనేసుకొని అప్పుడప్పుడుకి లేపాక్షికి వెళ్దామని చెప్పారండి పిల్లలు. దగ్గరలో ఉంటే లొకేట్ చూసారు, లేపాక్షి ఉంది అంటే ఓకే వెళ్దామనేసి వెళ్ళామండి. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకున్నాక బయలుదేరామండి. ఇంకా అందరం వల్ల ఇదేనండి ప్రసాదం వచ్చేసి నువ్వు లడ్డు అండి. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నాకు లడ్డు కంటే ఇదే బాగా నచ్చిందండి. మనం అక్కడ నుంచి ఏమి ఇంటికి తెచ్చుకోకూడదు అన్నారు, అందుకనేసి ఏమైతే తెచ్చుకోలేదండి. లడ్డే తీసుకున్నాము, దారిలోనే కంప్లీట్ చేసేసాము, తినేసి మళ్ళీ అయితే లేపాక్షికి బయలుదేరామండి అందరం కలిసి. అక్కడ లేపాక్షి దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచి 1 అవర్ పట్టిందా మనకు టైము, అంతేనండి. పావుగడ నుంచి లేపాక్షికి 1 అవర్ పట్టిందండి. వెళ్ళాము అక్కడికి వెళ్ళేలోపు 1 అవుతుందండి. మాకు ఎండ అయితే సంపుతుందండి, కాళ్ళు కింద మండిపోతున్నాయి. మా అమ్మాయి వీడియో తీసి మేము ఊరికేస్తున్నాం అందరం. చాలా వేడిందండి, కానీ జనాలు కూడా ఫుల్ ఉన్నారండి. ఇక్కడ కూడా మనం లేపాక్షి చూడాలంటే ఉదయం వెళ్ళాలండి. మనకైతే అలుపు లేకుండా చూడొచ్చండి. చూసే ప్లేస్ అయితే చాలా బాగుందండి. అస్సలు గుడి చుట్టూ చూడాలంటే టైం చాలా పడుతుంది. అస్సలు ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. గుళ్ళోకి లోపలికి వెళ్తే వీరభద్ర స్వామి ఉన్నాడండి లోపల. ఇంకా అక్కడ మాత్రం ఫొటోస్ అలో లేదండి, ఇక్కడి వరకే బయట వరకే తీసుకోవాలి. లోపల దేవాలయంలో మాత్రం అలో లేదండి. వీరభద్ర స్వామి ఉన్నాడు, అలాగే గోవిందరాజులు ఉన్నారు, మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారండి. లోపల కూడా చాలా బాగున్నారు అమ్మవారు అయితే కానీ. అస్సలు ఇంకా అక్కడ లోపల దర్శనం చేసుకున్నాము దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అండి ఒక్కొక్క స్తంభానికి అయితే ఒక్కొక్క ఆకారంలో ఉన్నారండి. అసలు చాలా బాగుండండి శిల్పాలు మాత్రం అక్కడక్కడ చూస్తుంటే. చూడండి అసలు పురాతనమైన గుడి. అసలు చాలా అంటే చాలా నచ్చిందండి మాకైతే కానీ మాకే టైం తిరిగి అలసిపోతున్నామండి కొంచెము. అందుకనేసి అక్కడక్కడ కొంచెం వీడియోస్ తీసాను, కానీ ఫొటోస్కి మాత్రం చాలా బాగా మంచి ప్లేస్ అండి ఇక్కడ మాత్రం. అసలు మా అమ్మాయి ఫోటో అంటే ఇంకా వద్దుపా అంటుందండి, అట్లా ఉంది. ఇక్కడ ముగ్గు దిగేసి ఫొటోస్ దిగారు. అస్సలు చూడండి ఏనుగులు కానీ శివలింగాలు కానీ అక్కడక్కడ పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయండి. అస్సలు అవి చెక్కిన బొమ్మలు అయితే ప్రతి ఒక్కటండి, ఒక్కో దానికి ఒక్కోటి ఉందండి. స్టోరీ మాత్రం తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేనైతే కానీ ఏ గైడ్ లేదండి, వేరే వాళ్ళతో వచ్చింటే చూస్తుంటాం. మేము అక్కడి నుంచి వచ్చేసాము. మేము తీసుకున్నాం. మా అబ్బాయి అయితే ఫొటోస్ తీస్తున్నాడు వాళ్ళ చెల్లెలకి. అలాగే అక్కడ ఉండేటివన్నీ మెయిన్ పార్ట్స్ వచ్చేసి వాడు వీడియోస్ తీసుకుంటున్నాడు అన్నీ. ఎందుకంటే పిల్లలకి ఇలాంటివేనండి మనం ఏది చూపిస్తాం అంటే మెమరీ బాగా ఉండిపోతుంది కనేసి. ఇక్కడైతే ఒక జోక్ అండి, మా వారిని ఫోటో తీయమంటే వీడియో వచ్చేసి ఆన్లో పెట్టేసి కూర్చున్నాడండి. అందుకు మా పిల్లలు నవ్వుతున్నారు వాళ్ళ డాడీని చూసి, అట్లా కాదు డాడీ అని చెప్తున్నారు. అసలు చూడండి గుడి అసలు ఫొటోస్కి అయితే చాలా బాగుందండి. ఈ తులసికోట అండి మెయిన్ నాకు నచ్చింది తులసికోట అండి. అసలు ఎంత పెద్దగా ఎంత బాగుందో చూడండి. అలాగే ఇక్కడ 3 గోపురాల దగ్గర వచ్చేసి మేఘాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. అసలు క్లౌడ్స్ అలాగే నందులు కానీ పైన గోపురాలపైవి సూపర్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి మూవీస్ ఎక్కువ తీస్తారండి. పాత మూవీస్ చూసామంటే కనుక మనకి ఇవి చాలా బాగా కనిపిస్తాయి కదా. అవి ఎంతమందికి తెలుసు, ఏ మూవీ తీశారో కామెంట్ చేయండి. నాకైతే ఐడియా రాకుందండి సినిమాల పేర్లు, అని చూశాను. ఇక్కడే మా అమ్మాయి కొన్ని స్టిల్స్ కూడా దిగింది. అలాగే ఇది వచ్చేసి పెద్ద గుండురాయి అండి, అదే పెద్ద బండ. అక్కడే వినాయకుని శిల్పంగా చెక్కేశారు. అలాగే ఇక్కడ చూడండి శివుడికి వచ్చేసి ఏనుగు అభిషేకం చేస్తున్నట్టు, అలాగే భక్త కన్నప్ప అది కన్ను సమర్పిస్తారు కదండి, అది పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ముందు పక్క శివలింగం అండి, రాయితో చేసిన పాము పడగలు శివలింగం అండి. అసలు ఒక్క రాయితోనే అన్నీ చేశారంటే ఇది చాలా బాగుందండి. అసలు ఇక్కడ ఫొటోస్కి అయితే ఇక్కడ గ్యాప్ లేకుండా ఉన్నారండి దిగే వాళ్ళు అయితే కన్నా. చూడండి పోల్ కంత్రం ఎంత బాగున్నాయి పిల్లర్స్. అక్కడ గద్ద కనిపిస్తుంది చూడండి మనకి, అదేనండి పక్షి, మెయిన్ లేపాక్షి అని పేరు వచ్చిందంట. మా బాబు దీనికి ఒక స్టోరీ చెప్పారండి. నన్ను అడిగాడు, అమ్మ లేపాక్షి అని ఎందుకు వచ్చిందమ్మా అంటే, ఏమో నాకు తెలియదు అన్నానండి. అంటే కాదమ్మా, శివుడు
వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు పక్షి అడ్డం వచ్చింటే లేపక్షి అన్నాడంట, అందుకు లేపాక్షి అని పేరు వచ్చిందని మా వాడు నాకు స్టోరీ చెప్పాడండి. ఇది ఎంత మటుకు నిజమో అది అబద్ధమో నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళ చెల్లికి అయితే స్టిల్స్ తీస్తున్నాడండి, వాళ్ళ చెల్లి డ్యాన్స్ చేస్తుంటే ఫొటోస్ తీస్తున్నాడు. అలాగే లంచ్ అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మేము అది వేలాడే పిల్లర్ చూడలేదండి, అక్కడ మా వారుండి అవి లేదు క్లోజ్ చేశారన్నారు. సర్లే అనేసి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత అక్కడ అడిగాం, వేరే వాళ్ళని అడిగితే లేదు ఉందండి వెళ్ళి చూడండి అన్నారండి. మనం గుళ్ళకి ఎంటర్ అయిన సైడే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 4వ పోల్ అండి. మేము ట్రయల్ చేసాం కూడా, మా అమ్మాయి చున్ని పెట్టేసి వేలాడిందండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే అండి, అక్కడ అలాగే నందిని గద్దని చూసామండి. చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. అక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు 3 అయింది. అక్కడి నుంచి వచ్చేలోపు 5 అవుతుందండి. ఇంకా అక్కడే దిగేసి బాటశంకులమ్మ దేవాలయం అండి, ఉదయమే దర్శించుకుందాం అనుకున్నాం కానీ టైం అవుతుందనేసి వెళ్ళిపోయాం. పొద్దున్నే వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శించుకున్నామండి. ఇక్కడ బాటశంకులమ్మ. మేము అనంతపురం వెళ్ళేటప్పుడైనా సరే వచ్చేటప్పుడైనా సరే కంపల్సరీ అమ్మవారిని అయితే ఇక్కడ దర్శించుకుంటామండి. మాకు వెంకైపల్లి ఎల్లమ్మ ఎలాగో అక్కడ సైడ్ శంకులమ్మ అందరికీ అలాగండి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇద్దరండి, నాకేమో నా కొడుకు బోరింగ్ కొట్టి నీళ్ళతో ఆడుకున్నాడు, మా కూతురేమో వాళ్ళ డాడీకి కొట్టి ఆడుకుంటుందండి. పిల్లలకి ఎందుకంటే ఇలాంటివి మనకు టౌన్లో ఉంటే తెలియదు కదా, అలా వెళ్ళినప్పుడే సరదాలు చేసుకుంటారు బాగా. ఇద్దరైతే బోరింగ్ నిలుచకుండా నీళ్ళు కొడుతున్నారండి. ఇంకా కొట్టిన తర్వాత కాలుమొం కడికేసుకొని మళ్ళీ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళామండి. లోపల అసలు జనాలు లేరండి, శనివారం కాబట్టి. అక్కడ వచ్చేసి ఆదివారం రోజు చేస్తారండి అమ్మవారికి, ఆటలతో చేస్తారు, చాలా బాగుంటుందండి, అసలు ఫుల్ ఉంటుందండి ఆదివారం అయితే రష్గా అయితే. ఇక్కడ వచ్చేసి అమ్మవారండి, ఫస్ట్ వచ్చేసి మెయిన్ విగ్రహం వచ్చేసి కింద అమ్మవారండి, పైన ఒక పెట్టినేదండి విగ్రహం, కింద అమ్మవారండి వెలిసింది అక్కడ మాత్రం. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సారథి శరణ్య త్రయంబక దేవి నారాయణి నమస్తుతే. అమ్మవారిని వచ్చేసి నమస్కారం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు కింద అయితే అమ్మవారి విగ్రహం పెట్టారండి ఉయ్యాల. దీని సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుట్ట ఉంది, ఏమున్నాయి నాగమే కట్టలాగా ఉందండి అక్కడ అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఒకే రోజే 3 గుళ్ళు దర్శించుకున్నామండి.